రాజకీయ వ్యూహాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ యూటర్న్ తీసుకున్నారు. తమిళ స్టార్ నటుడు విజయ్ టీవీకేకు మద్దతుతో పాటు వ్యూహాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ కలిసి ఫిబ్రవరి 26న జరిగిన టీవీకే పార్టీ వార్షికోత్సవ సభలో ఒకే వేదికను పంచుకుని తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను విజయ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ల జోడీ హిట్ అయ్యేనా? చాలా మందికి అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ విజయ్ కి ఆ హోదా తెస్తారా అనే చర్చ జోరందుకుంది. తమిళ్ సూపర్ స్టార్ టీవీకే చీఫ్ విజయ్ తన పార్టీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహాబలిపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2026 ఎన్నికలకు ముందు విజయ్ నిర్వహించిన ఈ బహిరంగ సభ తమిళ రాజకీయాలను వేడెక్కించాయి. దానికి తోడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సభకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ టీవీకే సభకు హాజరు కావడం తమిళనాడు రాజకీయాల్లో కలవరం మొదలైంది. ఎన్నికల వ్యూహంలో భాగమై దేశమంతటా గెలుపు ప్రచారాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన కిషోర్ వచ్చే ఎన్నికల్లో టీవీకేకు రోడ్ మ్యాప్ మార్గనిర్దేశం చేస్తున్నారని, పార్టీ బలోపేతం, గెలుపుకు సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు విజయ్ #గెట్అవుట్ అనే సైన్ బోర్డు పై సంతకం చేయడం కూడా ఆసక్తి రేపుతోంది. ఇటీవల డీఎంకే, బీజేపీ పార్టీలు తీసుకొచ్చిన #గెట్అవుట్ మోదీ, #గెట్అవుట్ స్టాలిన్ ట్రెండ్ కు భిన్నంగా విజయ్ #గెట్అవుట్ తో ముందుకెళ్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య కూటమి ఉందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడమేనని బీజేపీ, డీఎంకేలపై విజయ్ తన స్పష్టమైన వైఖరిని చెప్పారు. విజయ్ రాజకీయ ప్రవేశం అటు బీజేపీ, ఇటు డీఎంకే పార్టీలకు మింగుడు పడ్డం లేదు. ఒకే దేశం ఒకే పోల్ నినాదంపై బీజేపీపై దాడి చేస్తూనే తమిళనాడులో శాంతి భద్రతలు, రాజవంశ రాజకీయాలపై డీఎంకేను కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు విజయ్. అయితే ఏఐఏడీఎంకేపై ఆయన మౌనం వహించడం వల్ల పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీవీకే ఇంకా ఏ ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ విజయ్ ఏఐఏడీఎంకేపై సైలెంట్ గా ఉండటం డీఎంకేకు తీవ్రమైన సవాల్గా మారింది. జయలలిత మరణానంతరం అంతర్గత పోరు, నాయకత్వ వివాదాలతో బలహీనపడిన ఏఐడీఎంకే ఎన్నికలకు ముందే పటిష్టం కావాలని చూస్తున్న క్రమంలో విజయ్ ఆ పార్టీకి బలంగా మారబోతున్నారని డీఎంకే భావన. ఏఐఏడీఎంకే, టీవీకే ఈ రెండు పార్టీలను కలిపి ఎన్నికల్లో పోటీ చేయించాలనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం. ఈ సభలో ప్రశాంత్ కిషోర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని పేరు అందరికీ తెలుసని, ఆయన ఎక్కువగా తమిళనాడులోనే ఫేమస్ అంటూ పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించినట్లు తాను టీవీకే విజయ్ పార్టీని గెలిపిస్తా అంటూ పేర్కొన్నారు. తలపతి విజయ్ పార్టీని గెలిపిస్తే ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందంటూ ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. మొత్తంగా విజయ్ కి తోడుగా ప్రశాంత్ కిషోర్ రాకపై తమిళనాట హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సలహాలు, సూచనలు విజయ్ కి ఇస్తారు, పార్టీ గెలుపునకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు అన్నది ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.